జయ జగదంబే. సత్యవాణి గారు, నేను అన్న ఆ స్త్రీ శక్తి పునరుత్థానానికి అన్న విషయం గురించి ఆవిడక వ్యాఖ్య చేశారు. ఏమండి బాబు, స్త్రీ శక్తి పునరుత్థానం అంటున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు అమ్మాయిలు, ఇప్పుడు విపరీత స్థితిలో అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళు ఏడిపించేస్తున్నారు కదా. అత్త మామల్ని అయితే, భర్తల్ని, ఆడపడుచుల్ని, ఎవరినన్నా వాళ్ళు విశృంఖలంగా ఉన్నారు కదా. ఎదురుగా ఉండేవారు, ఇప్పుడేమొచ్చింది టైపులో అడిగారు ఆవిడ. ఏదన్నా చక్కెరనేమి క్రమం అమ్మా. చక్కెరనేమి అంటే ఇలా ఎరుసు తిరుగుతున్నప్పుడు ఒక ఆకు పైకి ఉంటుంది చక్రంలో, అంటే స్పోక్ ఆఫ్ ద వీల్ అంటారు. అది కొంతకాలం పైన ఉంటుంది, కొన్ని సెకండ్లు అనుకోండి. మళ్ళీ చక్రం ముందుకు వెళ్ళినప్పుడు, వెనక్కి వెళ్ళినప్పుడు, అంటే చక్రం కదిలినప్పుడు ఆ ఆకు కిందకు వస్తుంది. ఇంతే ఉంటుంది. ఇత పూర్వం కొన్ని వీడియోల్లో చెప్పాను నేను. దేవతలు, రాక్షసులు ఎవరు మంచివాళ్ళు? సృష్టిలో ఇద్దరు అమ్మపిల్లలే. అలాంటప్పుడు ఎవరు మంచివాడు, ఎవరు ఉండాలి, ఎవరు పోవాలి? మనం, మనకి బాగుంటుంది కాబట్టి రక్షాకరి, రాక్షసగ్ని, రామ, రమణలంపట బాగుంది, ఫస్ట్ క్లాస్. రాక్షసగ్ని మరి ఇంకో చోట సురాసుర శిరోరత్న నిఘృష్ణ చరణేంబికే అంటాం. సురులు, అసురులు, వాళ్ళ తల మీద ఉన్నటువంటి ఆ కిరీటాల యొక్క రత్నాలు ఆవిడ పాదాల మీద ప్రతిఫలిస్తాయండి కాంతి. అసురులు కూడా ఆవిడ పిల్లలే. మహిషాసురుడు పరమభక్తుడు అమ్మవారికి. అయితే ఎందుకు చెప్తున్నానంటే, వరాలు ఇచ్చింది ఎవరు? బ్రహ్మగారు, శివుడు. ఎక్కడో కానీ విష్ణువు రాక్షసులు వరాలు ఇచ్చిన పెద్దగా కనిపించదు మనకి. అయితే వీళ్ళిద్దరూ ఇచ్చిన వరాలని మళ్ళీ ఆయన సర్దుకుంటూ ఉంటాడు విష్ణుమూర్తి. వీళ్ళు ముగ్గురు సర్దలేరు, పెద్దవాడు వస్తుంది కథలోకి. కాబట్టి మరి వాళ్ళకి అన్యాయం జరిగిపోతుందా? రాక్షసుకి దేవతలతో కట్టకూడని చంపేస్తున్నారు. ఏం లేదు కదా, ఏం లేదు. మళ్ళీ వాళ్ళకి కొన్ని వేల ఏళ్ళు వచ్చాక మళ్ళీ వాళ్ళకి మనం చదువుకుంటాం కదా కథలో. ఇది మన భండాసురుడి కథలో ఆయన ఎలా పుట్టాడని. వరం ఇచ్చింది ఎవరికి? 60,000 ఏళ్ళు నిరాఘాటంగా పాలించరాని శివుడే కదా. కాబట్టి ఎక్కడా కూడా ఒక పూర్తి దైర్ఘ్యం, అంటే ఫుల్ లెంగ్త్ మనం చూసినట్టయితే ఒకళ్ళ పట్ల మనకి ఏదో పక్షపాతం ఉన్నట్టుగా అనిపించదమ్మా. ఊరికే ఆశ్రిత పక్షపాతం అవి అంటారు, కానీ అలా ఉండదు. అలాగే మంచి చెడు అనుకున్నది కూడా ఎక్కడ ఏమి విడివిడిగా ఏమి ఉండవు. మ్లేచ్చులు ఇప్పుడు వాళ్ళ ప్రభ బాగుందనుకోండి. ఒకప్పుడు సనాతన ధర్మానికి ప్రభ ఉండింది కదా. ఏదో కారణం చేత, కారణాలు మాత్రమే సుమా, ఏదో కారణం చేత వాళ్ళ పతనం అవుతుంది, ఇంకొకళ్ళ పైకి వస్తారు. వీళ్ళ బలిమి పెరిగినప్పుడు నియంత్రణ కోల్పోతారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? అమ్మ మీరు
మీరు ఒకవేళ నిజంగానే మీ కోరుకొండ మీ నిజంగానే నా ఉద్దేశం కోరుకొండ గ్రామమే నాకు తెలుసు అది. అందులోనే మీరు పుట్టి పెరిగారు అనుకోండి, అది పల్లెటూరే అనుకుంటాను, లేదా అలాంటి పల్లెటూరు. అప్పుడు మీకు పూర్వం ఆడవాళ్ళని ఎలా చూసారో మీకు గుర్తొస్తుంది. ఏమ్మా అంటే ఒక ముసలాయన ఉంటాడు, మంచం పట్టేస్తాడు. మంచం పట్టాక పెళ్ళాన్ని ఏదో అడుగుతాడు. ఆవిడ ఆలస్యం చేయడము, ఆవిడ ముసలిది అయిపోతుంది కదా, ఏదో ఇవ్వడం లేట్ చేస్తుంది. కర్ర తెచ్చుకో అంటాడు. కర్ర తెచ్చుకొని ఆ కర్ర పట్టుకెడుతుంది ఆవిడ. కొడతాడమ్మా కర్రతో. అలా నేను 1, 2, 3, 4 నా బంధువులు, దగ్గర బంధువుల విషయంలో విన్నాను నేను. అయ్యో మహాతల్లి, మహాసాధ్వి ఆవిడ. ఆ భర్తకి ఆ పాలో మజ్జిగో ఏదో ఆలస్యం అయితే వాడు ఆయన పిలిచి కొట్టేవాడు, ఆవిడ నుంచుని కొట్టించుకునేది. చంపేదు దొంగమండ కొడుకుని కొట్టించుకునేది ఆవిడ. కొట్టించుకునేది కదా భర్త ఎందు ఏదో సాధ్వీమ తల్లి. రైట్, అగ్రీడ్. అత్తగారి పట్ల ఎలా ఉందో మనం గ్యారంటీ చెప్పలేము. లేదు అత్తగారు చేయడం కూడా దెబ్బలు తినుకోండి, ఆడపట్లతో సరిగా ఉండదు, అక్కడ సరిగా ఉంది, కోడళ్ళతో సరిగా ఉండదు. చెప్పాను నా వీడియోలోనే. రొక్కమ్మ గారు నన్ను ఏమైనా తక్కువ సాధించిందా అంది ఒక ఆవిడ. అంటే వాళ్ళ అత్తగారు. ఏమమ్మా కోడళ్ళని అంత హింస పెట్టేస్తున్నావు అంటే ఏమిటి? అత్తగారు తన్ని హింస పెట్టింది కాబట్టి దీనికి జన్మసిద్ధ అధికారం వీడికి కోడల్ని హింస పెట్టడానికి. అలా చేసేసారు. ఇంకా మగాళ్ళకి ఎంత విశృంఖలత్వం అంటే ఒక్కటమ్మా, ఆల్ సెడ్ అండ్ డన్, మగాడు తప్ప ఎవరితో చేస్తాడు? వాడు కౌంటర్ పార్ట్ ఆడదు ఉండాలి కదా. కానీ తప్పు చేయగలిగే మగాళ్ళు, స్వేచ్ఛ ఉన్న మగాళ్ళు ఎక్కువ ఉండేవారు. 1984 ఆ టైంలో, నాకు 23 ఏళ్ళని ఉంటాయి. అప్పుడు దూరదర్శన్లో ఆదివారం నాడు చాలా మంచి మంచి ప్రోగ్రాంలు వచ్చాయి. అందులో సాంఘిక దురాచారాల మీద తార అని ఒక చిన్న సినిమా చదని తెలియదు ఏమంటారు, చిన్న వచ్చేవి కదా, ఒక రూపకం లాంటిది. కథ ఏమిటంటే, అబ్బాయి వ్యాపారానికి వెళ్తాడు పొరుగు ఊరికి. తల్లి చెప్తూ ఉంటుంది, ఒక్కడివి సాయంత్రాలు కాలక్షేపం ఉండదేమో, కాస్త చూసుకుని అటు ఇటు వెళ్ళిరా అని. కొడుక్కి అయిందా? కోడలికి తార అనేటువంటి ఒక యంత్రం బిగిస్తుంది. చేస్టిటీ బెల్ట్ అంటారే ఇంగ్లీష్లో. అంటే అత్తగారు ఏ నిద్రపోతుంటేనో, ఏ కాలకృత్యాలకు వెళ్తూనో, మరొకటి చేస్తుంటేనో, ఒకవేళ కన్ను మాగన్ను అయితే ఈవిడ భర్త వేరే ఊరు వెళ్ళాడు కాబట్టి అటు ఇటు వెళ్ళిపోకుండా, అంటే నా భావం మీకు అర్థమైంది కదా, ఏ పురుషుడితోటి ఆవిడకి ఇంక కుదరదు. ఇనపదేదో ఒక గొలుసు లాంటిది వేస్తుంది. ఆ పిల్ల, ఇది దూరదర్శన్లో సినిమా అమ్మ, నేనేమీ వేరే చెప్పట్లేదు. ఆ పిల్ల బతిమలాడుతుంది, నాకు పీరియడ్స్, ఆ తాళం తీసేయండి అని. తీయదు అత్తగారు. ఆ అమ్మాయి రోకట్లో దంచుతూ రక్తం కారిపోయి తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చి చచ్చిపోతుంది. ఆ కథ పేరు తార. ఆ యంత్రం పేరు తార. ఆ కథ పేరు తార. నేను ఎందుకు చెప్పానంటే ఈ కథ, అంత దుర్మార్గం ఎవరు చేశారు? అత్తగారు చేసింది. నిజాన్ని మొగుడు ఏదో వెళ్ళిపోయాడు, వాడు సంపాదన చేసుకుంటున్నాడు వేరే చోట, అది బాగానే ఉంది. అత్తగారు కోడల పట్ల అలా చేసింది. ఇప్పుడు చక్రం తిరగబడిందమ్మా. ఇప్పుడు ఆడపిల్లలు చెప్తారు, వాళ్ళకి ఆసరికే 3-4 స్నేహితులు ఉంటారు. వాళ్ళు నవ్వుకుంటూ నీ బాడీ కౌంట్ ఎంత అంటే నీ బాడీ కౌంట్ ఎంత మాట్లాడుకుంటారు. అంటే ఎంతమంది స్నేహితులు ఉన్నారు నీకని.
మగపిల్లలకి అది ఒక వరం, అంతే కదమ్మా. ఈ విషయం మాట్లాడుతున్నాను అనుకోకుండా. ఇదో పూర్వం భుజం మీద చేయాలంటే పెళ్లి చేసుకుంటామని అడిగేవారు. ఇప్పుడు అడగక్కర్లేదు, ఎవరు అడగరు పెళ్లి గురించి. ఇది ఒక రకమైన స్వేచ్ఛ అని ఆడపిల్ల అనుకుంటారు. వాళ్ళకి లోపల తెలుస్తుంది మన వీళ్ళ అబ్బాయిలు వాడుకుంటున్నారు. అంటే నష్టం ఏమనుకుంటుంది, అబ్బాయిలకి ఏముంటుంది నష్టం? చక్కగా 4-5 రకాలు అమ్మాయిలు దొరుకుతారు వాడికి. దానివల్ల ఏమైపోతుంది, శీలం గురించి నేను మాట్లాడలేదమ్మా. శీలాలు అవి ఓకే, అష్టవిధ మైథునాలు అంటారు. సారీ, అష్టవిధ మైథునాలు చూసిన, ముట్టుకున్న, తలచిన, ఇంకా రకరకాలు ఏమున్నాయి, అన్నీ మైథునాలే. కాబట్టి శీలం అనేది మనస్సులో ఉందా, భావనలో ఉందా, భౌతిక ఆచరణలో ఉందా మనకి తెలియదు. దాని గురించి వ్యాఖ్యానించడం అనవసరం, ఇది వేదిక కారాదు దానికి. కాబట్టి ఆడవాళ్ళ మీద జులుం ఒక కొంతకాలం సాగితే మగాళ్ళ మీద జులుం ఇవాళ. ఫోటో పంపిస్తే అమ్మాయి చెప్తుంది ఖాళీ లేదు చూడడానికని. తర్వాత అతి సులువుగా విడిపోతారు. అత్తగారు ఉంటే కుదరదు అని చెప్తుంది. పూర్వం దమ్మ అయితే మరి నువ్వు స్త్రీశక్తి పునరుత్థానానికి నువ్వు ఏదో చేస్తుంటే వీళ్ళు మరింత బలీయమైపోయి సమాజం అట్టుడికి పోదా అని మీరు అడుగుతారనుకోండి. ఒకవేళ అట్టుడకందడం ద్వారానే మీరు జరగాల్సి వస్తే అదే జరుగుతుంది. ఎక్కడో ఒక బ్యాలెన్స్ వస్తుంది, అంటే ఒక లోలకం ఉంటుంది అనుకోండమ్మా. ఓసారి అటు ఓసారి ఇటు పరిభ్రమిస్తుంది. ఎక్కడో మధ్యలో ఎక్కడో ఒక కేంద్ర బిందువు ఎక్కడో కొన్నాళ్ళకి ఆగుతుంది. ఆ స్థితి వచ్చే వరకు ఈ ఎక్స్ట్రీమ్స్ తప్పవు. ఇప్పుడు మా ఆవిడ ఏదో మాడుకుంటే ఆవిడసారి అంది, ఒక తరం ఇలా నాశనం అయిపోతుందండి అని. ఇప్పుడు కొత్తగా వచ్చిన స్వేచ్ఛ కారణంగా ఒక తరం పాడవుతుంది. ఒక తరం అంటే 15 ఏళ్ళు అనుకోండి. అంటే సినిమాల్లో ఇప్పుడు వకీల్ సాబ్ అనే సినిమా ఉంది. అందులో వాడు ఒక అవతల ఎదిరిపక్షం వాడు ఎంతమంది ఏం చేసావో అది ఇది అడుగుతూ ఉంటాడు. అంటే ఏదో చెప్తాడు, అవును వెళ్ళింది అబార్షన్ చేయించుకుంది, అది ఆవిడ సొంతం అని. అంటే సమాజంలో అది చాలా మామూలు విషయం అని చెప్పేందుకు సినిమా ద్వారా చెప్పించారు. దీనివల్ల ఏమవుతుంది, ఒక 15 ఏళ్ళు అమ్మాయిలందరూ విపరీతంగా సరదా పడిపోతారు. తర్వాత వాడు తెలుస్తుంది ఎవరు నష్టపోతున్నారు. మనకు వాడు వదిలేస్తున్నారు మగవేధవులను తెలుస్తుంది, పిల్లవేధవులు ఇలా చేస్తున్నారు, సర్దుకుంటారు. ఇది ఇంతే జరుగుతుంది. కానీ ఈ దైవీ ప్రణాళిక ప్రకారం ఈ మహాత్ములు, యోగులు వీళ్ళు చేసేటువంటి పునరుత్థాన ప్రయత్నం వల్ల తప్పకుండా ఒక సంయమనంతో కూడినటువంటి ఒక స్థితి వస్తుందమ్మా. ఇప్పుడు వస్తుంది కేవలము వాతావరణంలో దానంతరం వచ్చే ఒక మార్పు. దాన్ని దైవీ శక్తితో నియంత్రించినప్పుడు, అంటే ఇంగ్లీష్లో అంటారు కదా, టెంపరింగ్ విత్ ది రైట్ ప్రపోర్షన్ ఆఫ్ కంట్రోల్స్. అది జరిగినప్పుడు ఒకానొక సమస్థితి వస్తుంది. ఒకళ్ళు గౌరవించుకునే స్థితి వస్తుంది. ఒకళ్ళకి బానిస భావం అక్కర్లేదు, తర్వాత మగాళ్ళ నిస్సహాయత్వం అక్కర్లేదు. ఆ స్థితి కొద్దిగా టైం పడుతుంది. మీ వయసు ఏమిటో, మరి మీ పిల్లాడు వ్యాపారం ఏదో, బిజినెస్, చదువు ఏదో ఏం చేస్తున్నాడేమో, ఉద్యోగం లేదు కాబట్టి మీరు మిడిల్ ఏజ్లో ఉంటారేమో అనుకుంటున్నాను. పాసిబిలీ మీరు చూస్తారేమో. మేము 65 వచ్చేసింది కాబట్టి మరి పరమేశ్వర్ నిర్ణయిస్తే మరి చూస్తాం, లేకపోతే లేదు. కానీ వస్తుంది ఆ మార్పు. ఏమ్మా, అది విషయం ప్రస్తుతానికి. దాని గురించి ఎక్కువగా బాధపడక్కర్లేదు. ఇది ఇలాగే ఉంటుంది. ఇది పూర్వం ఉంది, ఇప్పుడుంది, ఇక పైన ఉంటుంది. భవానీ గారు అన్నారు, ఎవరినా అవమానిస్తే ఇంకా బాధ ఉంటుంది.
దాటడం ఎలా? అంత సులువేం కాదమ్మా, అంత సులువేం కాదు. ఏదన్నా సరే అంటారు కానీ భగవద్గీత కదా, మానావమానాలు శీతోష్ణ సుఖ దుఃఖాలు ఇవి యోగికి ఉండవు అని. అటువంటి యోగులు కూడా ఎక్కడ ఉండరు. ఒకవేళ యోగికి లేకపోతే యోగి చుట్టూ ఉండే పరివార దేవతలు ఉంటుంది. కృష్ణుడు యోగే కదా, ఆయనకు అవమానం జరిగింది అనుకుందాం, దానికి అప్పటికప్పుడే ఆయన చక్కబెట్టేశాడు. ఆయనకి ఎటువంటి ప్రేమాద్వేషం లేకపోయినా సరే, అవునా లేదు? ఆయన చుట్టూ తాడు కట్టేద్దాం అనుకున్నారు కౌరవ సభలో. ఒక్కసారి సింహంలా విజృంభించాడు, విశ్వరూపం చూపించాడు, స్పృహ తప్పిపోయారు, చంపేయలేదు. 100 తప్పులు సహించాడు, అవమానాలు సహించాడు, శిశుపాల వధ చేశాడు. అడిగిన చెయ్యి అడిగితే ఇవ్వలేదు ఆ రుక్మిణీదేవిది, పైగా వెంటబడ్డాడు, తిట్టాడు ఆ రుక్మి, అవమానానికి ప్రత్యవమానం చేశాడు. యోగే, మనకి తెలిసిన దేవతల్లో యోగి ఆయన కంటే ఎవరు ఉన్నారు యోగి? కాబట్టి మానవమానాలు ఉండద్దు కాదు, ఒక్కటే అడగండి అమ్మా, మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి అడ్డేటువంటివి ఏమన్నా ఉండద్దని కోరండి. మానవమానాలు వద్దు, కామక్రోధాలు వద్దు, శీతోష్ణ సుఖ దుఃఖాలు వద్దు. అంత ప్రబలమైనటువంటి మార్కెట్గా, అంటే ఎలా చెప్పాలి దాన్ని, స్పష్టమైనటువంటి కోరకండి. కొంత వేగ్నెస్ ఉంచండి కోరికలో, కొంతమందికి ఏమన్నా వాళ్ళు వెసులుబాటు ఇవ్వడానికి. అమ్మ, ఒక మొరటి కథ చెప్తున్నాను అనుకోకుండా, ఒక అబ్బాయి అడిగాడు, దేవుని వరం అడిగాడు, ఎప్పుడు ఏసీలో ఉండాలి, కట్టలు డబ్బు ఉండాలి, అదే కొన్ని కోరికలు కోరేట. వాడికి ఆ అధికారం లేదు, అంటే కర్మ ప్రకారం వాడికి అంత సుఖం అధికారం లేదు. వాడు ఏటీఎంలో వాచ్మ్యాన్గా పెట్టాడు దేవుడు అంటారు. ఏసీ ఉంటుంది, కట్టలు డబ్బు ఉంటుంది, వాడు వాడుకోలేడు. అలా కండిషన్స్ మీట్ అయిపోతే కష్టం. శీతోష్ణ సుఖ దుఃఖాలు లేవు, కోమాలో ఉంటే ఉండవు. అమ్మ, మిమ్మల్ని ఏం అంటలేదు నేను. ఎంత భయంకరంగా ఉంటుంది ప్రకృతి యొక్క దాన్ని మనకి సర్దుబాటు చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు. అంచేత చాలా స్పష్టంగా మనం హిరణ్యకశిపుడిలాగా రాత్రి కాదు, పగలు కాదు, దేవతలు కాదు, రాక్షసులు కాదు, ఇన్ని మనం చెప్పి దేవుళ్ళని మనం జాగ్రత్తగా అడుగుదాం అనుకుంటే వదిలేయండి అమ్మా, దేవుడికి వదిలేయండి. అహంకారం లేదనుకుందాం కాసేపు, నేను అనేది లేకపోతే సాధన కూడా చేయలేము. ఊరికి అంటారమ్మా, ఈ వేదిక మేము చెప్పి మహాత్ములు అందరూ ఉంటారు కదా, వాడు చెప్తారు అహంకారాన్ని వదిలేసేయండి, మనస్సు నియంత్రించుకోండి. మనస్సును పూర్తిగా నియంత్రించేసుకుంటే మొత్తం అందరూ అనుకున్నాం సరదాగా కాసేపు వాదన కోసం. ప్రపంచంలో ఇంకెవరమ్మా సంసారం చేసేది? మనుష్యాణం సహస్రేషు ఏమని చెప్తాడైనా, ఏంటి, కస్పిద్ యతతి సిద్ధయ్యే, ఎవడో ఒక్కడు 1000 మంది ఉంటే. కాబట్టి ఇన్ని ఆయన 1000 అంటే 1 కోటి చేసుకోండి, 100 కోట్లు తీసుకోండి. ఒక్కడు సిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు కృష్ణుడు. అసలు పిటర్ దామాషాయే ఎలా ఉంది. మనం మొత్తం మానాలు శీతోష్ణ సుఖ దుఃఖాలు అవి ఇవి రాగద్వేషాలు అన్నీ వదిలేసాం. అవి వదిలేస్తే యోగి అవుతాడు అనుకుంటాం. నేను చెప్పాను, నేను యోగికి అవి ఉండవు, అవి వదిలేస్తే యోగి అవడు. పండుకి ఆకులు పువ్వు రేఖలు ఉండవు, అవి చిప్పిస్తే పండు అవుతుందా? అవదు.
కాలంలో పరిణతి చెంది పువ్వు నుంచి పండవలసిందే, వేరే మార్గం లేదు. కాలం బలీయమైనది, అదే నిర్ణయిస్తుంది. పరిణతి కూడా తన క్రమంలో అది ఇస్తుంది. అయ్యా అని అడిగింది తప్ప కాదు. మీరు అవమానపడి ఆ అవమానాన్ని మీరు అంటే దానికి ప్రతిక్రియ చేయడం కోసం మొత్తం మీ జీవితాన్ని అందులో పడేశారనుకోండి ఆ యుద్ధంలో, అప్పుడు మీకు అవమానం హాని కలిగించింది. లేదు, దాన్ని అవమానం ఉందనుకోండి అమ్మా, కాసేపు బాధపడతారు. దాని మీరు ఎటువంటి ప్రతిక్రియ చేయడానికి మీరు అది తాంత్రికమా, మాంత్రికమా, సామాజికమా, ఏదైనా ఆర్థికమా, ఏదైనా కానివ్వండి, ప్రతిక్రియ ఏదైనా సరే మీ పుణ్యఫలాన్ని అది వెచ్చిస్తుంది, ఖర్చు చేస్తుంది. అది చేయకండి. అహంకారం లేకపోతే ఏ సాధన చేయలేరు. అరే బతకలేరమ్మా. నేను అనేది లేకపోతే బతకలేరు. ఒక ఆయన ఒకసారి ఎక్కడో ఈయన నడిచే దేవుడు ఏదో పుస్తకం ఉంది, పెద్ద స్వామి, కంచి పెద్ద స్వామి గురించి. అందులో ఒక చోట పెద్ద స్వామి అంటారు, కంచి పరమాచార్య, నేను దేవుడిని కాదు, ఎందుకంటే నాకు ఆకలి వేస్తుంది, నన్ను నా తప్పు లేదు అని నేను అనుకున్నప్పుడు నన్ను ఎవరన్నా నిందిస్తే నాకు ఇంకా దుఃఖం కలుగుతోంది అంటారు. సమకాలీన చరిత్రలో అంతటి మహానుభావుడు ఇంకోటి ఉన్నాడో లేదో నాకు తెలియదు. రికార్డెడ్ హిస్టరీలో ఈ మధ్యకాలంలో అంతటి మహానుభావుడు ఉన్నాడా ఇంకొకడు కంచి పరమాచార్య కంటే. ఆయన అన్నమాట, అవమానాలు ఉంటాయి, దానికి అహంకారం బాధపడుతుంది, బాధపడిపోతే మనం వానపం అయిపోతామమ్మా. ఎందుకు పనికిర వెజిటబుల్, కూరగాయ, అది కూడా తంతే బొట్టన వేలికి దెబ్బ తగులుతుంది. కాబట్టి అవమానం మిమ్మల్ని మీ జీవిత గమ్యాన్ని నిర్దేశించకుండా ఉన్నంతకాలం, అహంకారం మీ జీవిత గమ్యాన్ని ప్రభావితం చేయనంతకాలం ఉండనివ్వండమ్మా, వాటి పాటనే ఉంటాయి. మీరు ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక ఘడియలో మిమ్మల్ని మీ అవమానమో మీ అహంకారమో కనుక ప్రభావం చూపిస్తే అప్పుడు మీరు ప్రమాదంలో పడ్డారు. కాబట్టి అది ఏది నిర్ణయాత్మకమైన గడియ మానవ జీవితంలో? ఒక్క ఆత్మిక ప్రయాణం తప్పిస్తే ఇంకేది నిర్ణయాత్మకమైన గడియ కాదు, నిర్ణయం కాదు, పాడు కాదు, ఏం కాదు. ఈ జన్మ కాబట్టి ఇంకో జన్మ. ఏమన్నా ప్రేమించారు, అవలేదు, ఇంకో జన్మలో ప్రేమ సఫలం అవుతుంది, ఏదో ఇంకో డైమెన్షన్లో అవుతుంది. ఏదో డబ్బు, సుఖం, చదువు, పదవి ఎప్పుడప్పుడు లభిస్తే ఈ జన్మ కాబట్టి ఇంకో జన్మ అడిగి చూడండి. మనకి ఎటు వచ్చి గుర్తుండదు కాబట్టి. కానీ ఏదో ఒక జన్మలో ఏదో ఒక డిమెన్షన్ పరిధిలో అది జరగనే జరుగుతుంది. దైవం యొక్క అంశాలమే మనం. అందువల్ల దైవం యొక్క మాట ఎలాగైతే అప్రతిహతంగా ఉంటుందో, అంటే తిరుగులేనిదిగా ఉంటుందో, కొట్టబడినదిగా ఉంటుందో, అలాగే మనవడిగిది కూడా ఉంటుంది. కాకపోతే కాలంలో ఎంత త్వరగా అవుతుంది అన్న ఒక విషయం తెప్పిస్తే కోరికలన్నీ తీరుతాయి. అందువల్ల మిగతా కోరికలన్నీ ఒక పక్క. ఆత్మిక ప్రయాణానికి సంబంధించినటువంటి సందర్భంలోనే మనం ఈ చెప్పుకుంటున్నటువంటి బలహీనతలు ఉన్నాయే, కామక్రోధాలు, రాగద్వేషాలు, మరొకటి, ఇవన్నీ అప్పుడు మీ ఆత్మిక ప్రయాణానికి అడ్డు రాకపోతే పర్వాలేదు, ఉంటే మరి వాటి వల్ల కర్మలు వస్తాయి కదా, వస్తాయి. కానీ మీరు ఆత్మిక ప్రయాణంలో ఉన్నప్పుడు మీకు ఆ కర్మలు కూడా త్వరితగైన గతిని క్షయమైపోతాయి. మీరు ఒకసారి ఆత్మీయ ప్రయాణంలోకి వెళ్ళాక ఇప్పుడు ఏవైతే మనం అనుకున్న లక్షణాలు ఉన్నాయో వాటి వల్ల మీరు మరింత కర్మచక్రంలో పడేటువంటి పనులు చెయ్యరు. గమనించుకోండమ్మా, మీలో అనేక లక్షణాలు మిమ్మల్ని ప్రభావితం చెందించి మీ చేత తప్పులు లేదా మిమ్మల్ని కర్మల్లో పడేసే పనులు చేయించవు. అంటే మీకు
ఎవడో బెంచ్ కార్లో వెళ్తున్నాడు. అమ్మలంజోడుకు ఎవరినో బుర్ర బద్దలు కొట్టాడు వీడు అని ఒకడు అంటాడు. ఇంకోడు అంటాడు ఎప్పుడు పుణ్యం చేసుకున్నాడు అంటాడు. ఇద్దరూ ఆ కారు చూసి ముచ్చటపడ్డ వాళ్ళే. ఒకటి ప్రతిక్రియ వాడిని ఏకంగా లంజగొడుకుని చేసేసింది. రెండోది వాడు ఏం పుణ్యం చేసుకున్నాడు అంది. కోరుకుందా? ఎదురికే ఉంది. కానీ దాన్ని వ్యక్తపరిచిన తీరు ఎలా ఉంది? సరైన మార్గంలో, దైవీ మార్గంలో ఉన్నవాడిని ఆ కోర్కెలు మార్గభ్రష్టత్వం చెందనివ్వవు. అందరికీ ఉంటాయమ్మా, ప్రశ్నే లేదు. ఒకానొక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత వాటికి రక్షణలు కూడా ఉంటాయి. అంటే దేవతలే మిమ్మల్ని ఆ పని చేయనివ్వరు. మీరల్లా దైవ సహాయం కోసం అడగవలసిందే. దైవం అండన ఉండడమే. అప్పుడు మీ అహంకారం, మీ అవమానం మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టవు. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఉండనివ్వండి. మీ జీవితాన్ని అది నిర్దేశించినంత వరకు అది మీకు చేసే హాని ఏమీ లేదు. మహా అయితే కర్మక్షయం అవుతుంది. ఏం తల్లి? ఇప్పుడు దీన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తే మధుగారు అడిగిన ప్రశ్న, మహాత్ములకైనా కాంతా కనకాలు బాధ తప్పదా? తప్పదు. మహాత్ములే, తప్పదు. అదేంటి వాడు మహాత్ములు ఎలా అయ్యాడు? వాళ్ళు దైవీ ప్రణాళిక ఏదైతే నెరవేర్చడానికి కిందకు వచ్చారో అది పట్టాలు తప్పనంత వరకు ఆసరికే వాళ్ళకి కర్మలు ఉండవు. కనుక వాళ్ళు ఒకవేళ తప్పి దారి ఉంటే కూడా వాళ్ళవి ఆ కర్మలు వాళ్ళని ఇబ్బంది పెట్టవు. అంత దుర్మార్గమైనటువంటి ఎగ్జామ్షనా అనొచ్చు మీరు. మామూలుగా వారకాంతలు అంటే కాల్ గర్ల్స్ వాళ్ళ దగ్గర వెళ్ళడం తప్పు కదా. యుద్ధాల్లో చూడండి, పూర్వం మీరు ఎక్కడన్నా యుద్ధాలు చదవండి, వాళ్ళు అలసిపోయి మానసికంగా చెదిరిపోయి ఉంటారు. కనుక సైన్యం అంటే అట్లీస్ట్ ఒక స్థాయి దాటిన వాళ్ళకి, మరీ కాల్బలం వాళ్ళకి ఇవ్వరేమో, వాళ్ళకి వాళ్ళ శిబిరాల్లోకి ఆడవాళ్ళని పంపిస్తారు, వారకాంతల్ని, ప్రాస్టిట్యూట్స్ని. అది ఎలా మరి కుదురుతుందా? కుదిరింది. లేకపోతే వాడు యుద్ధం చేయలేడు. వాడికి సామాన్య నియమం వీడిప్పుడు వీళ్ళతో తిరగకూడదు అని పెట్టుకుంటే కుదరదు కదా. అది మరి వాళ్ళకి ఆ వెసులుబాటు ఇచ్చారు. చాలా ఎక్కువగా ఇది ఇళ్లలో, కొన్ని ఇళ్లలో ఈ శ్లోకం చెప్తారు. అది ఎంత కరెక్ట్గా వస్తుందో గుర్తులేదు, ఎప్పుడో చిన్నప్పుడు చదివింది. ఈ మధ్య మళ్ళీ నేను గుర్తు చేసుకున్నాను, కానీ ఎంత వస్తుంది, సంస్కృతం రాదు కనుక అంత సరిగ్గా చెప్తానో లేదో. గ్రామరావణ వ్యాకరణ దోషాలు ఉంటే కొద్దిగా పరిహరించండి. శశ్ర మాత్ర దుహిత్రావ వివిక్త చరో భవేత్ బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాంసోపి కర్షతి. అంటే అత్తవారి వైపు సంబంధించిన వాళ్ళు, అమ్మ వైపు సంబంధించిన వాళ్ళు, కూతురు వైపు సంబంధించిన, అంటే కూతురు వరుస, ఇంకా అవన్నీ కూతురు మనవరాళ్ళు అందరూ, అలాగే కోడళ్ళు, అత్తగారులు, వాళ్ళు, అమ్మ, పిన్ని, చెల్లెళ్ళు, ఇంకెవరన్నా వీళ్ళ నుంచి ఏకాంతంలో, వాళ్ళతో ఏకాంతంలో ఉండొద్దన్నాడు. వివిక్త చరోభవేత్, ఏకాంతంలో ఉండాలి, వీళ్ళతో ఉండడానికి వీల్లేదు. అంటే వాళ్ళకి విడిగా ఉండాలి.
ద్వివిక్తం అంటే వాళ్ళ నుంచి విడిగా. ఎందుకుట? బలవాన్ ఇంద్రియ గ్రామ, ఇంద్రియ లక్షణాలు బలమైనవి. విద్వాంసోపి కర్షతి, తెలుసున్న వాడిని కూడా అవి ఆకర్షిస్తాయి. నేను చిన్నప్పుడు చెప్తాను, అష్టావక్రని ఎండమూరి వీరేంద్ర నవల. అందులో విలన్ ఉంటాడు. వాడు వాళ్ళ తల్లితో అక్రమ సంబంధం కలిగి ఉంటాడు. అమ్మ వీడి దుర్మార్గం తగలయ్యా, ఎండమూరి ఎలాంటి పాత్ర రాశాడు అనుకున్నాను. చిరకాలం తర్వాత నిజంగా అటువంటి వ్యక్తి తారసపడ్డాడు. అన్ని విషయాల్లోనూ మంచివాడే, పరోపకారి, మంచివాడు, బుద్ధిమంతుడు, సంధ్యావందనాదులు కూడా చేస్తాడు. కానీ తల్లి పెత్తండ్రి కూతురు, తల్లి కామ పెత్తండ్రి కూతురు, స్నేహం ఉంది అతనికి, శారీరకమైన స్నేహం ఉంది. ఏం చేయాలి? ఎవరు సామాన్యులు వీళ్ళు. మీకు ఒక అమెరికన్ ప్రెసిడెంట్ కథ చెప్తా. అది పేరు రూజ్వెల్ట్ ఏమో గుర్తులేదు నాకు, ఒకళ్ళు తప్పు అయితే తెలిసిన వాళ్ళు సర్దిద్దురు కాక. ఆయన భార్యకి దొంగతనం అలవాటు ఉంది, షాప్ లిఫ్టింగ్ అంటారు కదా, ఆవిడకు ఉండేది అలవాటు. ప్లస్ తన్ని ఎవరు పట్టుకోరు కదా ప్రెసిడెంట్ గారి భార్య, అదొక వెర్రి ఇది. అంటే ఇందాకన్నదే కర్మలు లేవని, అలా కర్మలు లేవు కదా. వెళ్ళేది ఎక్కడ షాపింగ్కి వెళ్ళేది, అలా కొట్టువాడు తెలియకుండా అనుకుని ఒకటో రెండో బ్యాగులో వేసేసుకుంటూ ఉండేది. వెనకాల ఆ స్టాఫర్స్ ఉంటారు కదా, అమెరికన్ ప్రెసిడెంట్, ఏ ప్రెసిడెంట్ అయినా వాళ్ళు వెనకాల ఉంటారు. ఆవిడ ఫస్ట్ లేడీ అని చేత ఆవిడని ఏం గొడవ పెట్టకండి ముందు షాప్ వాడు చెప్పేసేవారు, ఆవిడకు తేడాగా ప్రవర్తిస్తుంది, మేము డబ్బులు ఇచ్చేస్తానులేండి, ఇచ్చేసేవారు, గోవలేదు. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పింది తెలుసమ్మా, మహాత్ములైన వాళ్ళు కూడా ఒక బలహీనత కిందకి తెచ్చుకొని వచ్చారనుకోండి, వాళ్ళు చేసేటువంటి ఈ మహోపకారం ఈ సృష్టికి ఏముంటుందో వాళ్ళు తెచ్చుకున్న ఒక బలహీనతని వదిలేస్తారు, కర్మ ఉండదు వాళ్ళకి. మనం మామూలుగా పేపర్లో రాసుకుంటాం, వాడు అక్కడ చేసాడు, వాడు దాన్ని చేపెట్టుకున్నాడు, వీడు దీన్ని చేపెట్టుకున్నాడు, వాళ్ళకి కర్మ ఉండదు. వాళ్ళు కర్మ ఉండదు కాబట్టి తప్పు చేస్తారా, అది తెలిసి చేస్తారా? అవునేమో తెలియదు. అయితే ఇందులో కూడా వాళ్ళు ఎవరిదైనా తీవ్రమైన ఉసురు పోసుకుంటారు అనుకోండి, కర్మ లేదు కనుక అని, అప్పుడు కర్మ ఉంటుంది. మహత్కార్యంలో భాగంగా ఏదో తప్పుడు పని చేశారు, మామూలు తప్పుడు పని అంటే మనకి సామాన్య ధర్మం ప్రకారం తప్పు, సామాన్య ధర్మం ప్రకారం తప్పు, అది అక్కడ తప్పు కాదు. అది ఎవరంటారే, మహాగ్నిలో పచ్చికట్టెలు కాలిపోతాయని ఒక మహాకవి గారు ఉండేవాడు మా పక్క ఊళ్ళో, మహాశివభక్తుడు ఆయన, చాలా ఫేమస్. కాబట్టి నేను కోట్ చేస్తే బాగుంటుంది కాబట్టి పేరు చెప్పట్లేదు. ఆయన చివరి రోజుల్లో నుంచుని తిష్టన్మూత్ర విసర్జనం చేసేవారు, కాళ్ళు వంగక. అది తప్పు కదా, మరి శాస్త్రం ఒప్పుకోదు అని చేత ఒకటి తాత ఎవరు వీళ్ళు వేళాకోళం వాడాడు ఒకడు, తాత తిష్టన్మూత్ర విసర్జనం చేస్తున్నారు, పాపం కాదు అని. మహాగ్నిలో పచ్చికట్లు కాలిపోతాయిరా అన్నట్టు ఆయన. ఆయన చేసిన పుణ్యం అనే మహాగ్నిలో ఇలాంటి చిల్లర తప్పులు కాలిపోతాయి. ఎవరికి దోషము అని. కాంతా కనకాలే కృష్ణుడు ఉన్నాడు, ఆయన వెళ్ళి ఆయన ఎవరు సత్రాజిత్తుని అడిగాడా, అదేదో అది రోజుకి హాటక పరిమితి బంగారం ఇచ్చేటువంటి ఆ శమంతకమణి నాకు ఇస్తావా అని. లోభమా? అసలు ఆడేందుకు అడిగాడుగా కనుక ప్రలోభం అవునా కదా. తర్వాత ఆయనేమి ఎందుకు ఈ బంగారం అని అంత వేదాంతం చివరిలో భగవద్గీత చెప్పిన ఆయన బంగారం అడగకుండా ఉన్నాడు ఏంటి? ఆయన అడిగాడు.
దానికి కారణం ఉందంటారు, కారణం ఉంటుంది. మహానుభావుడు కాబట్టి కారణం ఉంటుంది. ఎవరికి తప్పు? కాంతా కనకం దోషమే. ఎవరికి? ఎప్పుడు? ప్రపంచం మొత్తం సృష్టి అంతా రెండేనమ్మా. ఎప్పుడు తప్పు? ఎవరికి తప్పు? ఎవరు చేస్తే తప్పు? అలా అని చెప్పి నేను మహాత్ములు చేసేది వాళ్ళు డబ్బులు తీసుకుంటేను, లేకపోతే ఆడవాళ్ళని ఇబ్బంది పెడితేను అవన్నీ తప్పులు కాదని అంటలేదు సుమా. వాళ్ళని సమర్థిస్తున్నాను, మీరు వెళ్ళి వాళ్ళకి ఓటేస్తున్నారు ఇలా అనుకోకండి. ఆ పాయింట్, ఆ విషయం గురించే వాళ్ళని మనం నిగ్గు తీసి దాని మీదే మనకి తెలిసిన ఒక పాయింట్ మీద మనం కొలవడం మొదలు పెడితే వాళ్ళు సృష్టి చేసిన మహోపకారాలని మనం వదిలివేయాల్సి వస్తుంది. ఒకటి సమాజంలో దాని ప్రభావం ఉంటుంది. వాళ్ళ పరువు తీసుకోదలుచుకున్నప్పుడు దాన్ని బయట పడనిస్తారు. వాళ్ళు కాకపోతే వాళ్ళని చుట్టూ ఉండేటువంటి ఎవరైతే ఉంటారో వేరే పరిజనం వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఈ మహాత్ముడికి ఈ మాత్రం ఇప్పుడు పడకపోతే ఫలానా సామూహిక కర్మక్షయం అవదు కాబట్టి వీడి పరువు తీసేయండి అంటారు. అదేం అబద్ధం కాదు, జరుగుతుంది. కాబట్టి వీడి పరువు పోతుంది. అప్పటికి వీడు చేయాల్సిన మహత్కార్యం కూడా అయిపోతుందేమో కూడా. మనం చాలామంది మహాత్ముల విషయంలో వింటాం. కాబట్టి అన్నప్పుడు మహాత్ముల విషయంలో కాంతా కనకం ఇలాగే అనలేము, ఇలాగే ఉంటుంది అనలేము. కానీ వాళ్ళకు కూడా శరీరం వరకే మనం చూసినట్టయితే ఉపాధిగతమైనటువంటి కోరికలు ఉంటాయి. ఒక జన్మలో ఇంకా అసలు భార్యను కూడా ముట్టుకున్నటువంటి మహాత్ముడు రెండో జన్మలో 2 భార్యలు వచ్చారు ఆయనకి. ఏంటంటే భార్యను ముట్టుకోవడం పాపం అనుకున్నాడు ఆయన. వచ్చిన గోల ఏమిటంటే ఇక్కడ అవసరం లేదు, ఈ ప్రయాణానికి ఆత్మిక ప్రయాణానికి లేదు. ఈసరికే ఒక ఆత్మిక స్థితికి చేరిపోయాడు, పారమాత్మిక స్థితికి. దైవీ కార్యంలో ఇది ఉండొచ్చు, ఇది ఉండకూడదు వరకే కాకుండా వైయక్తిక స్థాయిలో గుణదోషాలు ఎంచుకుని ఇప్పుడు ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు. డబ్బులు ముట్టుకోకూడదు. ఎప్పుడు ముట్టుకోకూడదు? డబ్బులు ముట్టుకోవడం లేకపోతే సృష్టిలో ఎందుకు ఉంది డబ్బు? ఎవరు ముట్టుకోవచ్చు, ఎప్పుడు ముట్టుకోవచ్చు, ఎంతవరకు ముట్టుకోవచ్చు? ఈ ప్రశ్న కనుక, ఈ పరీక్ష అంటే లేదా లిట్మస్ టెస్ట్ అంటారే, ఈ పరీక్షకి ఆగితే దానివల్ల దోషం లేదమ్మా. కాంతా కనకాలు ఏం దోషం లేదు. మీరు గమనించండి, ఒక్క రాముడు తప్పిస్తే ఏకపత్ని ఎవరుతున్న మహాత్ముడు ఇంకెవడన్నా ఉన్నాడా? ఆయన ఆ జన్మలో దాన్ని ఒక గుణంగా దాన్ని ప్రొజెక్ట్ చేయదలుచుకున్నాడు, అది జీవించాడు ఆయన, అంతే. వెంటనే మీరు అయితే మొత్తం అందరినీ 2 పెళ్ళాలు 3 పెళ్ళాలు చేసుకొని చెప్తున్నాను లేదని నేను ఏమీ చెప్పట్లేదు. కాంతా కనుక మహాత్ములు కూడా ఇబ్బంది పెడతాయా అన్న మీ ప్రశ్నకి అవునమ్మా పెడతాయి, కానీ అన్నాను నేను. పెడతాయి, చెదరకుండా మహాత్ములు ఎవరో ఉన్నా అది కూడా ఫలానా కారణం వల్ల చెదరలేదు అంతే. చెదరని కాదు, అప్పుడు చెదరకూడదు, చెదరలేదు. ఇంకో జన్మలో చెదరచ్చు, ఇంకో సంఘటనలో చెదరచ్చు, చెదరేరు. కాబట్టి ఎవరిని ఇలా త్రాసులో తక్కెట్లో తోచలేము తల్లి. అందుకే అమ్మంటది గుణదోష విచారణ చెయ్యకు. ఒకవేళ నిజంగానే దోషం చేసాడు, వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. నేను సినిమాల్లో రావాలి నీ కర్మ నువ్వే పోతావు అంటలేదు. మనం అంటే మీరు కూర్చున్నారు కాసమా, వీ షుడ్ నాట్ బి సిట్టింగ్ ఇన్ జడ్జిమెంట్ అపాన్ దట్. ఎవరి మీద మనం న్యాయ నిర్ణయం చేయడానికి లేదు. నిన్నటి కథ గురించి మీరు చెప్పుంటారు, అది ఎవరో ఉత్తరాది ఏదో మఠం చెప్పాను కదా నేను. ఆ మఠంలో ఎవరో బైరాగులో స్వాములు వాళ్ళ కొద్దిగా బంగారం మీద కలిగింది అనే విషయం. అంచేత వాళ్ళొక స్థితి పొందిన వాళ్ళే కదా, మరి వాళ్ళకు ఉంది కదా, బలహీనత వచ్చిందా? తర్వాత ఇప్పుడు వాళ్ళ జీవస్థాయిలో వద్దని తప్పని తెలిసింది కదా. ముందు చేయరో ఏమిటో మన దగ్గరకు వచ్చారు, అమ్మని పూజించుకున్నారు, అమ్మ దగ్గర పాఠం తెలుసుకున్నారు. కాబట్టి ఎప్పుడైనా మహాత్ములు లాంటి వాళ్ళు ఒక అడుగు జారితే కూడా వాళ్ళ కరెక్షన్ కూడా త్వరగానే వస్తుంది. అది వాళ్ళకి ఉండకూడని లక్షణం అయితే
లేదు, మళ్ళీ మళ్ళీ ఇదే మాట చెప్తాను, వాళ్ళ ఆత్మిక ప్రయాణానికి కానీ దైవీ ప్రణాళికలో వాళ్ళు అంతు కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి అది అవసరమైతే కానీ అది దోషముగా పరిగణించబడదు. మోసంతో చంపకూడదు, రాముడు శరణాగతి పొందిన వాడిని చంపడు, దొంగ దెబ్బ కొట్టడు, ఏవో లెక్కలు ఉన్నాయండి. మరి శివాజీ మహారాజు వాడి కౌగులించుకోండి చీల్చేసాడుగా వీపు. ఎప్పుడు ఆయన ధర్మోత్తరుడే అంటాం మన పరిభాషలో. మనం వెళ్ళి యముడి దగ్గరికి వెళ్ళి చిత్రగుప్తుడి చెట్ట చూసి చెప్పట్లేదు నేను. మనం సమాజంలో ఏది ధర్మం ఏది అధర్మం అని మనం అనుకుంటాము, దాని గురించి చెప్తాను. ఇందుకే ఆ చిన్న కథతో ముగిస్తాను. అది ఇందాక కర్షతి అని చెప్పాను కదా, విద్వాంసోపి కర్షతి అని. అందులో అది వ్యాసుడిది ఎక్కడో ఉందనుకుంటాను ఇది ఈ కథ. సరే, ఎవరో ఆయన్ని వెక్కిరిస్తారు. ఏమిటి అలా ఉంటుందా, బోల్డ్ మంది మహాత్ములు ఉంటారు అలా ఇంద్రియ సంయమనం కలిగిన వాళ్ళు, అంచేత పర్వాలేదు, అలా ఏం జరిగిపోదు. నిజంగా విద్వాంసుడైనడు వాడికి ఆ కర్షతి అనేది వాడికి ఏమి వర్తించదు, ఆకర్షణ వాడికి ఉండదు అంట. సరే, అలా అన్న వ్యక్తి ఈయన వ్యాసుడు కాకపోతే సరేనయ్యా బాబు ఏదో రాసేయాలి లెక్క వదిలేసా. ఈయన ఎక్కడో ఒకసారి అడవిలో వెళ్తూ ఉంటాడు. విపరీతమైనటువంటి ఈయన అడవిలో ఆయన తన ఆశ్రమంలో ఉంటాడు ఈ కుర్రాడు. ఆ పాత్ర నాకు గుర్తు రావడం లేదు. సరే, బాగా తుఫాను వాన వస్తుంది, ఒక అమ్మాయి వస్తుంది, వయసులో ఉన్న అమ్మాయి. ఎవరికి ఎటువంటి బాగా తడిసిపోయి ఉంటుంది, అయినా ఇతను ఏమి చెల్లించడు. అమ్మ పక్క గదిలో కాస్త శరణిస్తారు, ఆశ్రయం ఇస్తారు. అయ్యో మహారాజులా వెళ్ళండమ్మా, పక్క గదిలో వెళ్ళి బట్టలు మార్చుకోండి అంటాడు. వెళ్తున్నట్టు బట్టలు మార్చుకుంటుంది. ఆ రాత్రి తుఫాన్ తగ్గి వ్యవహారం కనిపించదు. సరే, ఈయన బట్టలు ఇస్తాడు, తనవే నారచర్లేవు కొట్టుకుంటూ చుట్టుకుంటుంది, పక్క గదిలో పడుకుంటుంది, ఈయన గదిలో పడుకుంటుంది. ఈయన నిద్ర పెట్టదు. అర్ధరాత్రి అయిన తర్వాత ఒక నిచ్చిల్నాడు తీసుకుని పైకి ఏదో ఇలా చూస్తాడు. అమ్మాయి పడుకుని ఉంటుంది. సరే, నిద్రపోయేటప్పుడు కొంత నిర్లక్ష్యంగా ఉంటుంది వ్యవహారం. సో ఈయన నియంత్రించుకోలేక లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్తే ఆ అమ్మాయి కూడా అడ్డు చెప్పదు. మొదమ్మాయి చేస్తే గట్టిగా హత్తుకుంటాడు. వెంటనే గెడ్డం మీసాలతో వ్యాస భగవానుడు కనిపిస్తాడు. ఏమయ్యా పెద్ద కబుర్లు చెప్పావు కదా అంటాడు. అంటే కాళ్ళ మీద పడి కర్షత్యేవా అన్నట్ట. అవును బాబు, ఆకర్షించి తీరుతుంది. వాళ్ళకి దూరంగానే ఉండాలి, ఏకాంతంలో ఉండరాదు వాళ్ళతో అని చెప్పాడు. అయితే అన్నప్పుడు మరి తప్ప మహాత్ముల విషయంలో ఇందాక అన్నానే, ఇప్పుడు భరద్వాజ మహర్షి ఉన్నాడు. ఆయన ఎక్కడ స్నానానికి వెళ్ళాడు, నదిలో ఘృతాచరి చూశాడు, స్నానం చేసి పెడుతోంది ఆవిడ, అప్సరస. ఆవిడని చూసి ఒక్క క్షణం ఈయనకి మనస్సు చెదిరింది. అంతటి సంయమేంద్రుడికేను రేతస్ఖలనం జరిగింది. మహాత్ముడైన అయినటువంటి వాడి యొక్క రేతపతనం వృధా కాకూడదు. అలా ఉంటుందా? ఉంది. దాని కొండలో దాస్తాడు. ద్రోణుడు పుట్టాడు. మహాభారతంలో ద్రోణుడి పాత్ర ఏమ్మా. ఇంకోటెవరు చెప్తారు, జైమినేమో ఎవరో, ఆయన ఎలా పుట్టాడు. పక్షులు సంగమం చూసి ఎవరో ఇంకో ఆయన ఇంకో పక్షరూపం తీసుకుంటాడు. లేడుల సంగమం చూసి ఒక లేడైన వాడు ఉంటాడు. సాక్షాత్తు విష్ణుమూర్తి ఆ గుర్రాలు చూసి హయగ్రీవం అంటారు ఎత్తాడని. ఇలా మహాత్ములైన వాళ్ళు చేస్తే, మేనకా విశ్వామిత్రులు మొత్తం భారతవంశానికి ఆది పురుషుడు భరతుడు పుట్టాడు. ఎప్పుడు తప్పు, మహాత్ములైన వాళ్ళ ద్వారా జరిగిన తప్పు కూడా దానికి ఏదో ఒక పరమార్థం పెడతారు. పరాశరుడు ఉన్నాడు, ఆయన కామంతో వచ్చి ఉంటాడా? ఆవిడెవరు దైవీ కన్య అంటారు, అప్సరస ఎవరు అంటారు, సత్యవతి. వ్యాసుడు పుట్టాడు. మరి తర్వాత ఎక్కడ వ్యాసుడు వాళ్ళకేసి వీళ్ళకేసి చూసినట్టు ఉండదు. మరి దేవరాజు సుతోత్పత్తి, మరి అంతటి మహానుభావుడు పుట్టినటువంటి ధృతరాష్ట్రుడును పాండురాజు ఎలా ఉన్నారు? అందువల్లమ్మ కాంత కనకం
ఎంతవారిని ఆకర్షిస్తాయి నిజమే. మహాత్ముల విషయంలో సృష్టి లేదా ఒక దైవీ వ్యవస్థ దాన్ని ఒక తప్పుదారిలో ఆ ప్రవాహం పోకుండా దానికి కూడా ఒక ప్రయోజనాన్ని కల్పించి ఒక సార్థకత చేకూరుస్తుంది. సామాన్యులకి అది తప్పుగా మిగిలిపోవచ్చు కాక. కాబట్టి ఉంటుందా? ఉంటుంది. దాని మీద మనం నిర్ణయాలు అంటే జడ్జిమెంట్స్ జోలికి వెళ్లకుండా ఓహో ఇలా జరిగిందా అని వాళ్ళ మీద ఎటువంటి తీర్పులు ఇచ్చేయకుండా ఉండగలిగితే మంచిది. సామాన్యులం అనుకుంటాం, ఫలానా అమ్మాయి ఇలా చేసింది, ఫలా అబ్బాయి ఇలా చేశాడు అనుకుంటాం. దైవానికి దండం పెట్టుకోవాల్సింది ఒకటే, మేము అందులో పడకుండా అంటే ఇది ఆ గుణదోష నిర్ణయాల్లో పడకుండా మమ్మల్ని కాపాడమ్మా లేదా కాపాడయ్యా అని పెట్టుకుని ముందుకెళ్ళడమే తల్లి. ఏమ్మా ఇప్పటికీ ఇంతే. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.